నమస్కారం అందరికీ స్వాగతం। ఈ రోజు ఏప్రిల్ 27 పంచాంగ వివరాలు తెలుసుకుందాం। తిది అమావాస్య నక్షత్రం అశ్విని సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 అమృత కాలం సాయంత్రం 6:20 నుంచి రాత్రి 7:44 వరకు రాహుకాలం సాయంత్రం 4:57 నుండి 6:31 వరకు యమగండం మధ్యాహ్నం 12:13 నుండి 1:48 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:41 వరకు నేటి రాశి ఫలాలను పరిశీలిద్దాం। మేషరాశి ఈ రోజు మీరు కొత్త అవకాశాలను అన్వేషించేందుకు సిద్ధంగా ఉన్నారు। ఆర్థికంగా ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది, కానీ కుటుంబ విషయంలో కొంత అసమర్థత ఏర్పడవచ్చు। పరిహారాలు సూర్యునికి పూజ చేయటం ద్వారా ఆర్థిక లాభం కలుగుతుంది। మాంగళ్య దానం చేయటం మేలు। శివలింగ పూజ చేయటం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది। వృషభ రాశి ఈ రోజు మీరు ఆర్థికంగా మేలు పొందగలరు। ఇంటి పనుల్లో కుటుంబ సంబంధాలతో శాంతి ఉంటుంది, అయితే బిజీ లైఫ్ వల్ల కొంత ఒత్తిడి ఉండవచ్చు। పరిహారాలు లక్ష్మీ పూజ చేయటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది। తెల్లటి పుష్పాలను వేదానికి అర్పించడం వల్ల మనసు శాంతిగా ఉంటుంది। ఆదివారం రోజున నెయ్యి ప్రసాదం చేయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి। మిథున రాశి ఈ రోజు మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి। ఇక మీరు చేస్తున్నటువంటి పనుల్లో విజయం సాధిస్తారు। వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధాలు ఉండగలవు। పరిహారాలు వేణుగోపాల పూజ చేయటం ద్వారా ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది। ఆ పనులకు అన్నదానం చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది। కర్కట రాశి ఈ రోజు మీరు కొత్త ఆలోచనలు ప్రాజెక్టులు ప్రారంభించగలుగుతారు। వ్యక్తిగత జీవితంలో కొన్ని గొడవలు వస్తాయి, కానీ మీరు వాటిని పరిష్కరించేందుకు బలంగా ఉంటారు। పరిహారాలు శివ పూజ చేయటం వల్ల శాంతి లభిస్తుంది। పసుపు కాయలు విరాళంగా ఇవ్వటం ద్వారా రకరకాల కష్టాలకు దూరం అవుతారు। శ్రీరామచంద్రుని పాటలు పాడటం మేలు। సింహరాశి ఈ రోజు మీరు మీ మానసిక సామర్థ్యాన్ని మెరుగుపరిచి ప్రతిస్పందనలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు। కుటుంబంలోని సానుకూల పరిస్థితులు ఉంటాయి। పరిహారాలు శివస్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీరు శక్తివంతమైన అనుభవాన్ని పొందవచ్చు। రోజు మధ్యాహ్నం వేళలోని తాంబూలం ఇచ్చి పూజలు చేయటం వల్ల శాంతి కలుగుతుంది। కన్యా రాశి ఈ రోజు మీరు ఆర్థికంగా వ్యక్తిగతంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు। పని ప్రదేశంలో కొత్త అవకాశాలు వస్తాయి, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు। పరిహారాలు దుర్గా పూజ చేయటం ద్వారా అన్ని సాధ్యమవుతాయి। పసుపు మరియు కుంకుమ దానం చేయటం వల్ల మీరు అన్ని అడ్డంకులను దాటగలుగుతారు। తులారాశి ఈ రోజు మీరు ఒత్తిడి నుంచి బయటపడడం కోసం చర్యలు తీసుకుంటారు। శ్రద్ధతో సున్నితంగా వ్యవహరించి కుటుంబ సమస్యలను పరిష్కరించవచ్చు। పరిహారాలు గణేష్ పూజ చేయటం వల్ల సమస్యలు తొలగిస్తాయి। శ్రీలక్ష్మి హరివిజయ వ్రతం చేయటం వల్ల ఆర్థిక ఫలితాలు మెరుగుపడతాయి। వృశ్చిక రాశి ఈ రోజు మీరు ఆర్థిక రంగంలో పురోగతి సాధించడానికి అనుకూల సమయం, కానీ వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న వివాదాలు ఉండవచ్చు। పరిహారాలు వెంకటేశ్వర పూజ చేయటం ద్వారా ధనలాభం సాధిస్తారు। ధనస్సు రాశి ఈ రోజు మీరు అనుకున్న పనులలో విజయం సాధిస్తారు। ఆర్థికంగా మంచి లాభం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది। పరిహారాలు శక్తి వశీకరణ పూజ చేయటం ద్వారా మీ యొక్క నిర్ణయాలలో విజయం సాధిస్తారు। రోజు శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేయటం మంచిది। మకర రాశి ఈ రోజు మీరు ఉన్నత స్థానంలో ఉన్నట్లు భావిస్తారు, కానీ వ్యక్తిగత సంబంధాలలో కొంత సంకటంగా అనిపిస్తుంది। పరిహారాలు గణేష్ పూజ చేయటం ద్వారా ఆశాజనక ఫలితాలు సాధిస్తారు। పసుపు పూసిన పువ్వు పంచడం మంచిది। కుంభరాశి ఈ రోజు మీరు కొత్త ప్రాజెక్టులలో విజయం సాధించగలుగుతారు, కానీ కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది। పరిహారాలు రామదాసు కీర్తన పఠించడం వల్ల చైతన్యం పొందవచ్చు। లక్ష్మీ పూజ చేయడం ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది। మీన రాశి ఈ రోజు మీరు ప్రాముఖ్యత ఉన్నటువంటి నిర్ణయాలను తీసుకుంటారు। ఆధ్యాత్మిక అనుభవాలు ఎదురవచ్చు। పరిహారాలు వెంకటేశ్వర పూజ చేయటం ద్వారా శక్తి లభిస్తుంది। దుర్గా ఆరాధన ద్వారా ప్రగతి పొందవచ్చు। మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। ధన్యవాదాలు।